చెప్పండి మేడం, మీరు ఆ, మీ బర్త్డే సందర్భంగా అందరూ మామూలుగా అయితే ఆ, భార్యలు భర్తల్ని ఇంత ప్రేమగా చూసుకుంటారని తెలుసు, కానీ నెరి ఇంత ప్రేమగా చూసుకుంటారని అయితే మాకు క్లారిటీగా తెలియదు. అది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ భర్త బర్త్డే అయినా. ఎందుకంటే ఎవరైనా వచ్చి బ్లడ్ అడుగుతున్నారంటే మీకు అదృష్టం ఉండాలి. మీకు బ్లడ్ అడుగుతున్నారంటే మీకు ఒక అదృష్టం ఉంటే తప్ప ఎవరు మిమ్మల్ని అడగరు. సో మనం కూడా అది చెట్టుకు నీళ్లు పోస్తే ఎలా ఎదుగుతుందో మనం తిండి తింటే కూడా అలాగే మనకు బ్లడ్ వస్తుంది. బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరేం చనిపోరు. బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరేం ఆరోగ్యానికి క్షీణించిపోయి ఎవరనేది అది డెడ్ అయిపోయే సిచ్యువేషన్ ఉండదు. బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకా ఆరోగ్యానికి ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి బ్లడ్ ఇవ్వడానికి మీరు అయితే వెనకాడు వేయకండి అస్సలు కూడా. బర్త్డే స్పెషల్ గా ఇవ్వలేదా? అంటే బర్త్డే స్పెషల్ గా మీరు అవయదానం చేసిరా, లేకపోతే మీ హస్బెండ్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకురా? సో తన బర్త్డే స్పెషల్ గా మీకు గుర్తుండిపోవాలని ప్లాన్ చేశారా? సో ఇప్పుడు మీ భార్య లహరి గారు నువ్వు బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా తను కూడా అవయదానం చేసింది. సో మీకు సర్ప్రైజ్ అని చెప్పి మీకు సడన్ గా చెప్పేసరికి నీకు ఎలా అనిపించింది? అది మాటల్లో చెప్పలేను. భార్య లైఫ్ అనేది 2 వర్డ్సే లైఫ్ అనేది, కానీ నాకు 3 వర్డ్స్. నా లహరి. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, నిన్న చెప్పాను కదా తేలుకుంట్ల శ్రీకాంత్ అండ్ వాళ్ళ వైఫ్ లహరి అని చెప్పి. ఈరోజు తేలుకుంట్ల శ్రీకాంత్ గారి బర్త్డే. ఈరోజు జనవరి 10th రోజున తేలుకుంట్ల శ్రీకాంత్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ వైఫ్ తేలుకుంట్ల లహరి గారు సో వాళ్ళ హస్బెండ్ కి ఏదో సర్ప్రైజ్ అని చెప్పి ఒక చిన్న ప్లాన్ చేసింది. ఆ సర్ప్రైజ్ వచ్చేసి అది ఎలా ఉంటది, ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది మాకు కూడా తెలియదు. ఆ సర్ప్రైజ్ మొత్తానికైతే మా భర్తకి అంకితం చేయాలి. ఈ రోజు గొప్ప సర్ప్రైజ్ ఇస్తున్నా, మంచి డిసిజన్ తీసుకోబోతున్నా అన్నది. ఆ సర్ప్రైజ్ ఏంటో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం మీతో పాటుగా. సో చూద్దాం. సో వాళ్ళైతే ఇప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటి, ఎలా ఉండబోతుంది. ఓ భర్త వాళ్ళిద్దరిది వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. సో మంచి ట్రీట్ ఉంటది, మంచి బర్త్డే సర్ప్రైజ్ ఉంటది అని చెప్పి అన్నారు. మీతో పాటుగా మేము కూడా వెయిట్ చేస్తాం. అన్న చెప్పినా కదా నిన్న వెన్న అది ఇది అని చెప్పినా కదా, నిజంగా నేను వెన్న అయితే తినలేదు. ఖచ్చితంగా నేను చూస్తే అదైతే నాకు గుర్తొస్తుంది. సో నెంబర్ 1 క్యాండిడేట్. మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా, మంచితనం కావాలన్నా, ఎలాంటి ఎవరికైనా సరే కరోనా టైంలో కదా అన్న చాలా మందికి హెల్ప్ చేసిండు. అది సోషల్ మీడియాలో ఎక్కువ అన్న అనేది స్ప్రెడ్ చేసుకోవడం అంత పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి స్ప్రెడ్ అవ్వలేదు. సో మంచి మంచి కార్యక్రమాలు చేసిండు. సో చూశాను కదా ఫ్రెండ్స్. సో తేలుకుంట శ్రీకాంత్ గారి భార్య లహరి గారు సర్ప్రైజ్ అంటే వాళ్ళ భర్త బర్త్డే రోజున రెడ్ క్రాస్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తుంది. తనతో పాటు తన భర్తను కూడా బ్లడ్ డొనేట్ చేస్తుందేమో అనుకున్నాం. కానీ తను చిన్న వయసులో కూడా పెద్ద నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయం ఏంటంటే, తను చనిపోయిన తర్వాత తన బాడీని రెడ్ క్రాస్ వాళ్ళకి అప్పగించి తన అవయవాలు మొత్తం వేరొకరికి ఉపయోగపడేలా డొనేట్ చేశారు. సో గొప్ప హృదయం కదా, గొప్ప మనసు కదా. సో ఇలాంటి ఆలోచన అందరికి రాదు కదా. ఈ ఆలోచన అందరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో తను తీసుకున్న నిర్ణయానికి శ్రీకాంత్ గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ టోటల్ చేంజ్ అయిపోయింది. సో కొంచెం సో తను చనిపోయిన తర్వాత తన బాడీ ఇలా పోవాలా, ఇలా అవుతుందా అని చెప్పి కొంచెం బాధపడినప్పటికీ కూడా తను తీసుకున్నది గొప్ప నిర్ణయం అని చెప్పి చాలా సంతోషంగా ఉండు. చూడండి ఆ ఫేస్ లో ఆ కళ, ఆ నవ్వు చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అది తనైతే నాకు తెలిసి చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం ఇది. సో అక్కడ ఉన్న రెడ్ క్రాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె నిర్ణయానికి యాక్సెప్ట్ చేస్తూ ఆమెకి మరొకసారి అభినందనలు గట్టిగా చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా పుట్టినరోజు సందర్భంగా కానీ ఎవ్రీ మూమెంట్ హ్యాపీ మూమెంట్ ఉంటే మీరు ఆ హ్యాపీ మూమెంట్ లో మీరు బ్లడ్ డొనేట్ చేసినా కూడా మనకనేది ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రత్యేకంగా
సుఖంగా ఉండేటట్లు దీవిస్తానని చెప్పి నా నమ్మకం. మీరు కూడా ముందుకు రండి, బ్లడ్ డొనేట్ చేయండి, వీలైతే అవయదానం కూడా చేయండి. అది మనం చనిపోయిన తర్వాత కూడా వేరొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. సో ఈ రోజు మంచి బ్లడ్ నిర్ణయం డొనేట్ ఇది. చేయడం, అవయదానం చేయడమే కాదు, రెడ్ క్రాస్ లో ఈ రోజు కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తేలుకుంట శ్రీకాంత్ గారు రక్తదానం చేయడం జరిగింది. సో ఆయన చేసిన ఒక రక్తదానం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా కానీ, పెళ్లి రోజు సందర్భంగా కానీ, పరీక్షలో విజయం సాధించిన సందర్భంగా కానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మూమెంట్ సంతోషాన్ని ఆయన స్వీకరించేటప్పుడు ప్రతిదీ రక్తదానం ఇచ్చి డొనేట్ చేస్తూ ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి స్ఫూర్తిదాయకులు అయ్యారు. అలాగే మనలో కూడా మనం చూసే వ్యూవర్స్ కూడా మనలో కూడా అలాంటి స్ఫూర్తిని తెచ్చుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ఆఫ్టర్ ఆల్ ఇచ్చేది 350 ml. ఒక చిన్న దెబ్బ తగిలితే 350 ml కింద పడిపోతుంది. దెబ్బ తగలంగా మనం బతకంగా లేని ఒక బ్లడ్ ఇస్తే బతుకుతాం. సో ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. సో అలాగే మీరు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని మీరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడాలని కోరుతున్నాం. అలాగే వాళ్ళ భార్య ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈరోజు అవయదానం చేస్తూ ఒక బాడీనే ఒక నిండు ప్రాణానికి తను చనిపోయిన తర్వాత ఆ బాడీ దేనికి యూజ్ కాదు కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఒక అవయవాలు ప్రతి ఒక్క మనిషి వేరే ఒక మనిషికి ఉపయోగపడాలని చెప్పి ఆ మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆమెకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో అలాగే నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ గోలి అమరేందర్ రెడ్డి గారితో మరొకసారి మాట్లాడతాం. సార్ ఇక్కడ సో వీళ్ళలాగానే పుట్టినరోజు సందర్భంగా కానీ బ్లడ్ డొనేట్ చేస్తూ అలాగే అవయవ దానాలు చేయడం కానీ ఇలాంటి సందర్భాలు ఇంకేమన్నా జరిగినాయి సార్? చాలా జరుగుతూ ఉంటాయండి. ఇది ముఖ్యంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తేలుకుంట శ్రీకాంత్ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వారి భార్యతో సహా వచ్చేసి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసి వారి పుట్టినరోజు వేడుకలు మరి ఎందుకంటే ఎక్కడో కేకులు కట్ చేసి లేకపోతే ఇంకెక్కడో హోటల్లో చేసుకోకుండా ఒక మంచి బ్లడ్ రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడే దిశగా ఆయన వారి యొక్క బర్త్డే ముందుకు పోతున్నందుకు నిజంగా వారి అభినందనీయులు, ఇతరులకు అందరికీ కూడా ఆదర్శవంతులు. మరి ముఖ్యంగా ఈ రోజు వారి భార్య లహరి గారు కూడా ఒక గొప్ప నిర్ణయం, నా మరణానంతరము మరి నా దేహం దేనికి ఉపయోగపడదు తప్పకుండా దానికి కూడా ఒక ప్లేడ్జీ తీసుకున్నారు వారు ఈ రోజు. మరి వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ రాష్ట్రంలోనే అత్యధికంగా కార్నియా కలెక్ట్ చేసిన సంస్థగా పేరుంది మనకు. ఎందుకంటే ఎవరైతే మానవులు చనిపోతారో చనిపోగానే మరి ఒక 6 గంటలలో కనుక మాకు తెలియజేసినట్టయితే వెంటనే వారి కుటుంబం దగ్గరనే వారి ఇంటికి వచ్చేసి ఆ బాడీ మీద, ఎందుకంటే చనిపోయిన తర్వాత తగలబెడితే బూడిదైపోతాము, బొంద పెడితే మట్టి అయిపోతాం. అలాంటిది మన యొక్క కళ్ళు మళ్ళీ ఈ యొక్క సుందర ప్రపంచాన్ని ఒక ఇద్దరు వ్యక్తులకు, చూపు లేని వ్యక్తులకు చూపించే ఒక మంచి అవకాశము మన ద్వారా వస్తా ఉంది. అది కూడా మన మరణానంతరం వస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ ఎప్పుడు స్వాగతిస్తా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు. తప్పకుండా ఇలాంటి వారిని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి అనుమతి ఉంటుంది. మీకు ఇక్కడ ఏ కార్యక్రమం కావాలన్నా మీకు, అదే కాకుండా ఇంటర్న్ మీ బంధువులు ఏ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మేము అక్కడ బ్లడ్ అందించే ఒక సదుపాయాన్ని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ మీకు అందజేస్తుందని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ మరొకసారి తేలుకుంట శ్రీకాంత్ వారి యొక్క మిసెస్ లహరి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇట్లా రెడ్ క్రాస్ కి వచ్చి బ్లడ్ ఇవ్వడం అంటే అది సాధారణంగా అంతా తెలిసిన విషయమే. ఇలా ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా అవయదానం చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్? చాలా గొప్పగా అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే నిజంగా మనం దేనికి మరణాంతరం దేనికి ఉపయోగపడకపోయినా మరి ఒక మన మరణాంతరం ముఖ్యంగా ఇక్కడ ఆర్గాన్ డొనేషన్ లో చేయాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యుల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుంది. అది ఎందుకంటే ఇవాళ ఇంకా కొద్దిగా మూఢనమ్మకాలతోటి అలాంటి కార్యక్రమాలు చేస్తలేరు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల సమాజంలో మిగతా వారికి ఉపయోగపడతా ఉంది. మన మరణాంతరం కూడా మనం కూడా మన నిర్ణయాన్ని ఇతరులకు ఒక మన బాడీ ఆకరిస్తుంది అనేది కూడా అందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. మీరున్న కాలంలో అంటే ఇట్లా అవయదానం చేయడం కానీ బ్లడ్ డొనేట్ చేయడం కానీ అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుందా లేకపోతే డౌన్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు గతంలో చాలా బర్త్డేలు అంటే ఎక్కడో బయట రోడ్ల మీద అక్కడ ఇక్కడ తాగి తందనాలు ఆడి చిల్లరగా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో కొద్దిగా విద్యార్థుల్లో కూడా అవగాహన వస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి 3 మాసాలు ఒక్కసారి రక్తం ఇవ్వడం వల్ల వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఇతరుల ప్రాణాలను
కాపాడే వాళ్ళం అవుతాం. కాబట్టి ఇందులో ఎవరు కూడా అపోహపడాల్సిన అవసరం లేదు, ఏదో క్షీణించిపోతాము, బలహీనలు అవుతాం అనేది అంతకన్నా అలా అపోహలు తప్పి చేయముండదు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన ఇలాంటి అవకాశాన్ని, ఎందుకంటే అది మనం తల్లి రక్తం తీసుకొని ఈ సమాజంలోకి వచ్చాము, మన రక్తం ఇంకోలకు ఉపయోగపడుతుందంటే అంతకంటే గొప్ప అవకాశం ఎవరికి రాదు. మరి ఎందుకంటే అన్ని దానాల కంటే మా రక్తదానం అనేది గొప్ప మా దానం, ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని కూడా ప్రజలంతా కూడా గమనించాల్సిందే కోరుతా ఉన్నాను. సో చూశారు కదా, ఎవ్రీ ఇయర్ అది మనలో ఆలోచన కొందరికి సొసైటీ ముందుకు వెళ్తున్న కొద్ది కూడా ఒక మూఢనమ్మకాలు నమ్మే వ్యక్తులు ఉన్న ఈ కాలంలో ఎవ్రీ ఇయర్ కూడా రక్తదానం చేసే వాళ్ళు కానీ అవయదానం చేసే వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సంఖ్య అనేది అధికంగా పెరిగిపోతుంది తప్ప తగ్గిపోవట్లేదు. సో మనం కూడా అది చెట్టుకు నీళ్లు పోస్తే ఎలా ఎదుగుతుందో మనం తిండి తింటే కూడా అలాగే మనకు బ్లడ్ వస్తుంది. బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరేం చనిపోరు, బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరేం ఆరోగ్యానికి క్షీణించిపోయి ఎవరనేది అది డెడ్ అయిపోయే సిచ్యువేషన్ ఉండదు. బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకా ఆరోగ్యానికి ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి బ్లడ్ ఇవ్వడానికి మీరైతే వెనకడుగు వేయకండి అస్సలు కూడా. ఎందుకంటే ఎవరైనా వచ్చి బ్లడ్ అడుగుతున్నారంటే మీకు అదృష్టం ఉండాలి. మీకు బ్లడ్ అడుగుతున్నారంటే మీకు ఒక అదృష్టం ఉంటే తప్ప ఎవరు మిమ్మల్ని అడగరు. అలాంటి సందర్భం వస్తే మీరు ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వండి. సో మరొకసారి ఈ చైర్మన్ గారికి కూడా మనకు మంచి మాటలు చెప్పి మంచి రెడ్ క్రాస్ ని నడుపుతున్నందుకు ఆయనకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మా A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆయనకు మరొకసారి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ చెప్తాం. మనం ఇప్పుడైతే రెడ్ క్రాస్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి తేలుకుంట శ్రీకాంత్ బర్త్డే సందర్భంగా రెడ్ క్రాస్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి, అలాగే వాళ్ళ వైఫ్ లహరి గారు తన భర్త బర్త్డే సందర్భంగా తనకున్న అవయవాలు మొత్తం డొనేట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి మనసు రావడానికి ఆమెకు ఎందుకు అలా ఆలోచన వచ్చింది, అంత మంచి నిర్ణయం ఎందుకు తీసుకుంది, అది ఒకసారి ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు మీ బర్త్డే సందర్భంగా అందరూ మామూలుగా అయితే భార్యలు భర్తల్ని ఇంత ప్రేమగా చూసుకుంటారని తెలుసు, కానీ నెరి ఇంత ప్రేమగా చూసుకుంటారని అయితే మాకు క్లారిటీగా తెలియదు. అది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ భర్త బర్త్డేనా, లేకపోతే మీరు బ్లడ్ డొనేట్ తో పాటు మీ అవయవ దానాలు కూడా చేయాలని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి మమ్మల్ని కూడా పిలిపించారు. మాకు కూడా తెలియకుండా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. బర్త్డే అనేది ఒక గుర్తుండడానికి మాత్రమే, ఆ రోజు ఒక స్పెషల్ ఉంటది కాబట్టి బర్త్డే అనేది ఒక స్పెషల్ గుర్తుండిపోవడానికి మాత్రమే. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేది ఇచ్చే వాళ్ళు తక్కువైపోయారు, తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదేంటంటే మనం డెడ్ అయిపోయిన తర్వాతకే అవయవాలు అనేది తీసుకుంటారు కాబట్టి మనకంత ప్రాబ్లం ఏం కాదు. మీరు కూడా మీకు తోచినంత మీ బర్త్డే రోజు కానీ ఇంకా మీకు ఇంకేమైనా స్పెషల్ రోజు ఉంటే ఆ రోజు బ్లడ్ డొనేట్ కానీ అవయవాలు దానం చేయడం, ఐ డొనేట్ కానీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే బర్త్డే స్పెషల్ గా ఇవ్వలేదా? అంటే బర్త్డే స్పెషల్ గా మీరు అవయదానం చేసిరా, లేకపోతే మీ హస్బెండ్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకురా? సో తన బర్త్డే స్పెషల్ గా మీకు గుర్తుండిపోవాలని ప్లాన్ చేశారా? బర్త్డే రోజు అనేది స్పెషల్ గా ఉంటది, బట్ నాకు కొంచెం ఇలా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఈ బర్త్డే అనేది ఒక ఒకేషన్ లాగా ఒక రోజు ఇది గుర్తుండిపోతుందని మాత్రమే చేశాను, కానీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని మాత్రం కాదు. నా వల్ల ఇంకో నలుగురు ప్రాణం నిలబడుతుంది కాబట్టి చేశాను అంతే. సో ఇప్పుడు తనకి అంటే మీ భర్తకి ఇది తెలిసి అవయవదానం చేశారా, తెలియకుండా ప్లాన్ చేశారా? తెలియకుండానే ప్లాన్ చేశాను. సో మొత్తానికైతే చూసారు కదా ఫ్రెండ్స్, తేలుకుంట లహరి గారు, తేలుకుంట శ్రీకాంత్ గారి బర్త్డే సందర్భంగా సో తెలియకుండానే అవయవదానం చేస్తే ఎలా ఉంటది అని చెప్పి సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసింది. మరి ఆ సర్ప్రైజ్ అనేది ఆయన మాటల్లో ఒకసారి ఇని తెలుసుకుందాం. మరి వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. సో ఇప్పుడు మీ భార్య లహరి గారు బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా తను కూడా అవయదానం చేసింది. సో మీకు సర్ప్రైజ్ అని చెప్పి మీకు సడన్ గా చెప్పేసరికి నీకు ఎలా అనిపించింది? అది మాటల్లో చెప్పలేను. భార్య లైఫ్ అనేది 2 వర్డ్సే లైఫ్ అనేది, కానీ నాకు 3 వర్డ్స్. నా లహరి, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఇది మాటల్లో చెప్పలేను. వావ్, సూపర్ అన్న. చెప్పినది మీకు అర్థమైందా? అంటే క్లారిటీగా వ్యూవర్స్ కి అర్థం కాకుండొచ్చు. అంటే ఆయన చెప్పిన పదం ఏంటంటే లైఫ్ అనేది 2 అక్షరాలు మాత్రమే,
కానీ అది మీ వరకు, అది నాకు మాత్రం లైఫ్ అనేది 3 అక్షరాలు అని అంటున్నాడు. అది ఏంటి అని అంటే లహారి అనే 3 అక్షరాలలోనే నా లైఫ్ ఉందని చెప్పి అంటున్నాడు. సూపర్ అన్న, మీ భార్య నీకోసం ఆ డిసిజన్ తీసుకోవడం, నువ్వు లైఫ్ గురించి ఇంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటురా మీ భార్యతోటి? ఇంతవరతో క్లోజ్ చేస్తారా? ఈరోజు అంటే జీవితంలో మర్చిపోలేని రోజుగా, ఇంత మంచి భార్య దొరికినందుకు ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.